మీరు ఎప్పుడైనా షుగర్ వచ్చిన వాళ్ళకి చూడండి, కళ్ళు రెండిట్లో కూడా షుగర్ ఎఫెక్ట్ కొట్టి 2 కళ్ళు పోయిన సందర్భాలు కూడా చాలా మందికి మీరు చూసుంటారు. మీరు ఎప్పుడైనా షుగర్ వచ్చిన వాళ్ళకి చూడండి, కాలు తీసేసిన సందర్భాలు కూడా మీరు ఎప్పుడు చూసే ఉంటారు. షుగర్ వస్తే అది ఒక్కటే రాదు, దాంతోపాటు శతకోటి రోగాలను తీసుకొని వచ్చింది. అలానే పాపం వస్తే అది ఒక్కటే రాదు, దాంతోపాటు అది కన్నా అనేక మంది పిల్లల్ని తోడుకొని లోపలికి రంగప్రవేశం చేసింది. దానిలో మొదటిది సిగ్గు అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. 2 ఎదుటి వాళ్ళ మీద పాపం నెట్టాలి తప్ప ఒప్పుకోకూడదు అనేటువంటి ఒక కఠిన స్వభావాన్ని తీసుకొని వచ్చింది. మీకు తెలుసు కదా, ఆదాము తప్పు ఒప్పుకున్నాడమ్మా. ఏమన్నాడు ఆదాము? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ బ్లేమ్ బ్లేమ్ బ్లేమ్. మనందరం ఈరోజు బ్లేమ్లోకి వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఆ పోలికలు అంటే ఆదాము నుంచి పుణికిపుచ్చుకున్నాం మనం కూడా. ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఆ పోలికలు అంటే ఆదాము నుంచి పుణికిపుచ్చుకున్నాం మనం కూడా. అంతే కదా, మన తండ్రి పోలిక మనకి ఎక్కడికి పోతే, తండ్రి ఏది చేయడు చూసిన కుమారుడు అదే చేస్తాడు. ఆదాము బ్లేమ్ చేయటం కళ్ళారా చూశాడు, ఆ తర్వాత మానవులందరూ బ్లేమ్ చేశాడు. కయ్యను కూడా బ్లేమ్ చేశాడు. తర్వాత ఏం బ్లేమ్ చేశాడు కయ్యను? నీ తమ్ముడిని చంపావా? ఆయన ఒప్పుకోలేదు. పండు తిన్నావా? ఆదాము ఒప్పుకోలేదు. సరే అవ్వ నువ్వు పండు తిన్నావా? ఆవిడ ఒప్పుకోలేదు. కయ్యను నువ్వు చంపావా? ఈడు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలా? ప్రపంచంలో ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు తప్పు చేసావనంటే ఒప్పుకొని ఆ స్వభావం మన పెద్ద తండ్రి నుంచి మనందరికి వచ్చింది. ఇది వచ్చింది మానవుల్లోకి. చేసావనంటే ఒప్పుకొని ఆ స్వభావం మన పెద్ద తండ్రి నుంచి మనందరికి వచ్చింది. ఇది వచ్చింది మానవుల్లోకి. సిగ్గు వచ్చింది, ఎదుటోళ్ళ మీద నేరం మోపే స్వభావం వచ్చింది, భయం వచ్చింది, అవిధేయత వచ్చేసింది. ఇన్ని రకాల దుర్లక్షణాలు మానవుల్లోకి వచ్చేసి అవి మళ్ళా పిల్లల్ని కానీ అవి మళ్ళా పిల్లల్ని కానీ అవి మళ్ళా పిల్లల్ని కానీ అవి మళ్ళా పిల్లల్ని కానీ మొత్తం పాప ప్రపంచమే మానవుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 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 అనేక పాప పంకిలమైనటువంటి అనేక విషయాలు మానవుడిలోకి రంగప్రవేశం అయిపోయాయి. ఆ స్వభావం మన పెద్ద తండ్రి నుంచి మనందరికి వచ్చింది. ఇది వచ్చింది మానవుల్లోకి.